అండ్ మధ్యాహ్నం జలశక్తి మంత్రితో భేటీకి ముందే సీఎం చంద్రబాబు వివిధ కేంద్ర మంత్రులను కలవబోతున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. కేంద్ర మంత్రి మాండవ్యతో భేటీ అయ్యారు చంద్రబాబు. పలు అభివృద్ధి అంశాలపై కేంద్ర మంత్రితో చర్చలు జరపబోతున్నారు. సమావేశంలో టీడీపీ ఎంపీలు కూడా పాల్గొనబోతున్నారు. క్రీడలకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులపై ప్రతిపాదనలు అందించనున్నారు చంద్రబాబు. ఇక అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు సీఎం. అమరావతిలో జాతీయ జల క్రీడల శిక్షణ హబ్ ఏర్పాటు చేసేందుకు అవకాశం పరిశీలించాలంటున్నారు. మరోవైపు కృష్ణా నదీ తీరంలో వాటర్ స్పోర్ట్స్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు విస్తృత అవకాశాలున్నాయని ఈ భేటీలో వివరించారు. నాగార్జున యూనివర్సిటీ, కాకినాడలో నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని కోరారు. తిరుపతి, రాజమహేంద్రవరం, కాకినాడ, నర్సరావుపేటలలో ఖేలో ఇండియా కింద మౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇక విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ధికి 27 కోట్లు ఇవ్వాలన్నారు. గుంటూరు బిఆర్ స్టేడియంలో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు 170 కోట్లు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి 341 కోట్లు మంజూరు చేయాలని కోరారు సీఎం.